హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నానండి. అందరు బాగుండాలి, అందరూ నేను ఉండాలనుకుంటాను. ఈరోజు మాల ప్రిపరేషన్ అయితే చూపిస్తున్నాను. మనము వినాయకునికైనా అమ్మవారికైనా మాల తయారు చేస్తాం కదండి. అదే ఒకసారి మా హస్బెండ్ చూసారంట, ఆ విధంగా అయితే ట్రై చేశారు. ఒకసారి మా వినాయకుని కూడా చిన్న మాలలాగా వేసాము. ఇదేమో మా బ్రదర్కి అయితే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే ఫాస్ట్గా చేయొచ్చండి. ఎక్స్పీరియన్స్ లేదనుకో మెల్లిగా టైం పడుతుంది ఇది, కానీ టెక్నిక్ తెలిసి ఉండాలి. అన్నీ ఒక్కొక్క లేయర్లో పెట్టుకుంటూ చుట్టుకుంటూ వెళ్ళాలండి. మనం పూలు అల్లినలాగానే, కానీ ముడి వేయకుండా అన్ని స్టెప్ బై స్టెప్ ఫ్లవర్స్లా పెట్టుకుంటూ మొత్తం రొటేట్ చేస్తూ తిప్పుతూ ఉండాలండి. ఈ సుతిల దారంకి అయితే కడుతున్నారు. ఒక దండానికి అయితే ఇదా కట్టేసి సుతిల దారం ఒక్కొక్క లేయర్ మనం ఇలా పెట్టుకుంటూ ఫస్ట్ అయితే ఎల్లో పెట్టాము, తర్వాత దవనము, తర్వాత ఈ చామంతులు, కలర్ చామంతులు, తర్వాత రోజ్ ఫ్లవర్స్ పెట్టేసి ఇలాగే ఇంకొక సైడ్ అల్లిన తర్వాత రెండు జాయిన్ చేసేస్తే మనకి మాల అనేది ప్రిపేర్ అవుతుంది. అలాగే ముందుకి ఇంకా కొంచెం చిన్నగా అల్లి దాన్ని కూడా జాయిన్ చేసుకోవాలి. అన్ని కాడలు గట్టిగా ఉంటే మాల అనేది బాగుంటుందండి. తర్వాత ఇవన్నిటికీ లెవెల్గా చేసుకుంటూ వెళ్ళాలి. ఒక 1 అవర్ పైన పట్టిందండి చేయడానికి. ఒక 2-3 అసిస్టెంట్స్ లాగా కావాలి. ఇలా నేర్చుకుంటే మనమే మన ఇంట్లో గుమ్మాలకైనా విగ్రహాలకైనా పూజలకైనా మాల అనేది చేసుకొని వాడుకోవచ్చు. మనం ఇలా కుల్ల పూలు తెచ్చుకొని మాలలాగా కట్టేసుకుంటే మనకి చాలా బాగుంటుందండి. మనం సేవ చేసినట్టు ఉంటుంది. అదొక హ్యాపీనెస్ అండి. మనమే ప్రిపేర్ చేసిన మన్నంత హ్యాపీనెస్ ఉంటుంది. ఇలా మొత్తం చుట్టుకుంటూ ఇలా దీని తర్వాత ఇంకా కొన్ని చామంతులు చూడండి, ఒక్కొక్క చామంతి పెట్టుకుంటూ చుట్టాలండి. సుతిల దారంకి కింద మనం చుట్టుకుంటూ ఒక్కొక్క ఫ్లవర్ పెట్టుకుంటూ వెళ్ళాలి. అదే పూలు అల్లే వాళ్ళు అనుకోండి, ఒక 2-3 ఒకేసారి పెట్టి చుడుతూ ఉంటారు. చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది మనకి. దేంట్లో అయినా చాలా మంచిగా వచ్చిందండి దండ అయితే. అలా అన్ని ఫ్లవర్స్ ఒక్కొక్క ఫ్లవర్స్లా పెట్టుకుంటూ మనం రౌండ్గా చుట్టుకుంటూ వెళ్ళాలి. అనుకుంటుండొచ్చు ఎవరైనా మాల కొనుక్కుంటే అయిపోతుంది కదా అని, కానీ ఇలా నేర్చుకుంటే మనకు కూడా యూస్ అవుతుందండి. మాలకి చాలా డిమాండ్ ఉంటుందండి. ఒక్కొక్కసారి పండుగ రోజు 500 నుంచి 1000 వరకు చెప్తారండి ఇలా దండ కట్టి ఇవ్వడానికి. ఇలా చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ మనకి ఫ్రెష్గా ఉంటాయి. టైం ఉన్నప్పుడు చేసి పెట్టుకోవచ్చు. మేమైతే ఇలా నిన్న నైట్ అయితే అల్లాము. మా బ్రదర్ వాళ్ళ వినాయకుడు ఈరోజు నిమజ్జనం చేస్తారు. ఆ వినాయకునికి అయితే మాల ప్రిపేర్ చేసాం ఫ్రెండ్స్. ఈరోజు మా హస్బెండ్ వాళ్ళు కూడా వెళ్ళి దగ్గరుండి నిమజ్జన కార్యక్రమం అయిపోయాక వస్తారు. మా వినాయకుడు అయితే ఈ సాటర్డే అయితే నిమజ్జనం చేస్తున్నాం ఫ్రెండ్స్. సాటర్డే ఆఫ్టర్నూన్ వరకు నిమజ్జనం. ఆ వీడియో కూడా బ్లాగ్ చేసి పెడతాం ఫ్రెండ్స్. ఇలా చామంతులన్నీ పెట్టిన తర్వాత ఇంకా కొంచెం గట్టిగా చుట్టేసుకోవాలి. తర్వాత ఇంకొక సైడ్ కూడా మనం ఇలాగే సేమ్ ప్రిపేర్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత ఒక చెంకి దారం ఉంటుందండి చూడండి, చెంకి దారం మొత్తం ఇలా చుట్టేయాలి. షైనింగ్ ఇస్తూ ఉంటుంది. దవనమి ఎక్స్ట్రా లేయర్స్ ఉంటే అది కట్ చేసేసుకోవాలి. చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది మాల అనేది. ఇలా మొత్తం తిప్పుతూ రొటేట్ చేయాలి.
నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా ఇలాగే మనం చేసుకున్న తర్వాత 2 జాయిన్ చేయొచ్చు. చిన్న మాల అనుకుంటే ఈజీగా అయిపోతుంది, పెద్ద మాల అయితే టైం పడుతుంది ఫ్రెండ్స్. అన్నిటికీ ఏది చేయాలన్నా మనకి కొంచెం ఓపిక అయితే ఉండాలండి. ఇలా మొత్తం చేసిన తర్వాత ఇంకో నెక్స్ట్ది కూడా చూపిస్తున్నాను చూడండి. కింద మనం ఇలా సుత్తుల దారానికి ఒక్కొక్క చామంతి పెట్టుకుంటూ చుట్టేస్తూ ఉన్నారు. కింద అయితే ఈ విధంగా ఇలా చుట్టేయాలి. తర్వాత పైన అనుకోండి కట్టేసి ఒక్కొక్క వేరే వేరే ఫ్లవర్స్ మరియు దవనం పెట్టుకుంటూ చుట్టాలండి. 2 లేయర్స్ పెట్టాలి సుత్తుల దారం. చూడండి 2 సైడ్లో మనకి మాల అనేది ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ పైన ఇంకొన్ని చామంతులు కూడా పెట్టేసాము. సేమ్ ఈ 2 కూడా ఈక్వల్గా పెట్టేసుకొని 2 కలిపి జాయిన్ చేయాలి. తర్వాత చెమ్కి అనేది మనం థ్రెడ్ చుట్టాలండి. ఇలా మొత్తం తిప్పుకుంటూ చెమ్కి అనేది చుట్టాలి. దీంతో షైనింగ్ బాగా వస్తుందండి. మనం ఇక 2 దండలు మాలలో జాయింట్ చేసేసుకోవాలి. తర్వాత కింద కూడా మనం కొన్ని రోజ్ ఫ్లవర్స్, కొన్ని చామంతులు, కొంచెం దవనంతో చిన్నది మూరలాగా అల్లుకోవాలి. సేమ్ ఇట్లానే చుట్టాలని మొత్తం చుట్టుకుంటూ వెళ్ళాలి. దాన్ని మధ్యలో పెట్టేసుకుంటే మనకి మాల అనేది ఇంకా అట్రాక్షన్గా కనిపిస్తుందండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనేది షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్, అంతే. ఇలా మొత్తం మనం చుడుతూ, మా హస్బెండ్ అయితే ఇలా చేశారు మాల అనేది. మేము కూడా హెల్ప్ చేసాము ఇద్దరం, మా అత్తయ్య నేను. 1 అవర్ 1.5 అవర్ పట్టిందండి. ఎక్స్పీరియన్స్ ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది. 2 మాలలు అనేది మనం జాయింట్ చేసుకోవాలి. చాలా పెద్ద మాల అయితే ప్రిపేర్ అయింది. మొత్తం చెంకి అయితే చుట్టేస్తుంది కదండి. ఇప్పుడు మనం జాయింట్ చేసేసి చూపిస్తాము. రెండిటికి జాయింట్ చేసేసాము. తర్వాత కింద లేయర్ మనం చుట్టుకోవాలి. చూడడానికి చాలా బాగా ఉందండి. ఇలా మొత్తం అయిపోయింది. దీన్ని ఇంకా కట్టేసి పైన కింద మధ్యలోకి మనం ఇలా చుట్టేసుకోవాలండి. ఫ్లవర్స్ కింద రోజ్ ఫ్లవర్స్, తర్వాత చామంతి, తర్వాత దవనం 3 కలిపి చుట్టేసుకున్నాము. మొత్తం చెమ్కీస్ అన్నీ చుట్టేసి కింద మొత్తం జాయిన్ చేసేసుకుంటే మనకు పర్ఫెక్ట్ మాల, బయట ఎలా అయితే మాల ఉంటుందో ఆ విధంగా మాల అనేది ప్రిపేర్ అవుతుంది ఫ్రెండ్స్. చాలా ప్రేమతో మనం ఈ విధంగా మాల ప్రిపేర్ చేసుకోవచ్చు. మొత్తం జాయింట్ చేసేస్తే మనకి ఈ విధంగా మాల అయితే ప్రిపేర్ అయింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఈ విధంగా అయితే ఫైనల్గా రెడీ అయిందండి. చాలా అట్రాక్షన్గా, కలర్ఫుల్గా చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.